నిజంగా లడ్డూ గురించి మరొకసారి ఎందెందు వెతికినా ఇందాపూరే ఉంది కాబట్టి రోజు చెప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరొకసారి దీని మీద కూడా వీరి యొక్క భాగవతం, వీరి యొక్క స్కామ్, రేట్లు పెంచుకోవడానికి చేసినటువంటి స్కీమే కల్తీ లడ్డూ వ్యవహారం. అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ సిబిఐ సిట్లో ఇచ్చినటువంటి 3 కంపెనీలు కల్తీ చేశాయన్నటువంటి కంపెనీల యొక్క చరిత్ర గాని చూసుకుంటే, ఇదిగోండి ప్రీమియర్ డైరీ, మరొకసారి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. ప్రీమియర్ డైరీ 2014లో నుంచే సప్లై చేస్తూ ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదే. మరి ప్రీమియర్ డైరీ అనేది కల్తీ చేస్తూ ఉంటే మొన్న రీసెంట్ టెండర్లలో కూడా ఇది పార్టిసిపేట్ చేసింది. ఎందుకు అనుమతించావు? రెండవది, ఏవైతే కల్తీ జరిగినాయని చెప్తున్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లు నిలువ చేసినటువంటి ప్రాంతం వైష్ణవి డైరీ అనేది సిబిఐ సిట్ రిపోర్ట్ చెప్తుంది. ఇదిగోండి వైష్ణవి డైరీకి సంబంధాలు కలిగినటువంటి నిరూపించే ఆధారాలు. వైష్ణవి డైరీ తోటి సంగం డైరీ సంగమం కలిగి ఉన్నటువంటి ఫోటో ఇది. ఏదైతే ట్యాంకర్లు కల్తీ జరిగాయని సిట్ చెప్తుందో, వైష్ణవి డైరీ పేరు మీద ఆ ట్యాంకర్లు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాయి. వైష్ణవి డైరీ దగ్గర ఆ ట్యాంకర్లు 2 నెలలు నిల్వ ఉన్నాయి. సార్ నేను అది తెలియక అడుగుతున్నా, 800 కిలోమీటర్ నిబంధన ఎందుకు పెట్టారు సార్? ఎక్కువ దూరం నుంచి ప్రయాణం చేస్తే నెయ్యి యొక్క క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి, సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి 800 కిలోమీటర్లనే నిబంధన మీరే పెట్టారు కదా. మరి ఎందుకు తొలగించారు సార్? ఇందాపూర్ అనేది 856 కిలోమీటర్ల ఒకవైపు నుంచి 970 కిలోమీటర్లు ఇంకొక రూట్ నుంచి, మంచి రూట్లో పోతే 970 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకు ఇచ్చారు సార్ 970 కిలోమీటర్లు? నిబంధనలో లేనటువంటి కంపెనీ ఇందాపూర్కి ఎందుకు ఇచ్చారు సార్? అంటే 900 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే నెయ్యి క్వాలిటీ దెబ్బతిన్నప్పుడు ఈ వైష్ణవి డైరీ దగ్గర 2 నెలలు నిల్వ చేస్తే క్వాలిటీ దెబ్బతిందా? ఎవడిసారి నిల్వ చేపించింది అక్కడ? ఎవడిసారి ట్యాంకర్లు పెట్టించింది అక్కడ? ఎవడి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది? వైష్ణవి డైరీ అనేది ఎవరిది? ఎవడు భాగస్వామి? ధూళిపాల నరేంద్ర, మీ ఎమ్మెల్యే. ఇదిగోండి ఆధారం. వైష్ణవి డైరీ ఉంది ఎక్కడ? శ్రీకాళహస్తి. మీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ గారు ఘనకార్యాలు చేసి ఘనతను వహించినటువంటి ఎమ్మెల్యే. మేము చూసాం ఈ 2-3 రోజుల నుంచి ప్రజలందరూ బాధపడుతూ ఉంటే, ఒకవైపు నుంచి కల్తీ పాలు, ఇంకొక వైపు నుంచి డయేరియా, ఇంకొక వైపున ఎక్కడెక్కడో సంఘటనలు, అశాంతి, రాష్ట్రం నలుమూలల కల్తీ గోల, కల్తీ ఆహారాలు, ఇవన్నీ ఉంటే క్రీడల పేరుతోటి వికృత చేష్టలు. ఎవరైతే అసెంబ్లీని కించపరుస్తూ అసెంబ్లీలో వికృత చేష్టలు చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని హోంమంత్రి గారు కూడా వారితో ఆడిస్తూ వీరు డాన్సులు కూడా వేస్తున్నారు. ఏంటి సార్ ఇది? వైష్ణవి డైరీ ఎవరిది? మీ ధూళిపాల నరేంద్ర గారితో భాగస్వామ్యం ఉన్నటువంటి డైరీ. దానికి సంబంధించినటువంటి ఆధారం వైష్ణవి డైరీ ప్రతి ఉత్పత్తిలో సంగం డైరీ యొక్క లోగో ఉంది. ప్రతి ఉత్పత్తిలో, ఆల్మోస్ట్ చాలా ఉత్పత్తి, ఇక్కడైతే మీరు ఫ్రీజర్ గమనించినట్లయితే ఆ ఫ్రీజర్ మీద ఉన్నటువంటి ఉత్పత్తులన్నిటి మీద కూడా సంగం సింబల్. దాంతోపాటు ఈ సంగం డైరీ 1 లీటర్ కూడా కౌ మిల్క్ ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వదు మన దగ్గర. గుంటూరులో సేకరణ కష్టం. కానీ 5 లక్షల లీటర్లు కౌ మిల్క్ నెయ్యిని, కౌగీని సప్లై చేయడానికి టెండర్ దక్కించుకుంది. ఎంతకి? 599 రూపాయలకి L1 గా నిలిచింది. ఎట్లా సాధ్యం సార్ ఇది? ఈ జిమ్మిక్కులు కాకపోతే, ఈ జిమ్మిక్కులు చేస్తూ, మాయ చేస్తూ, దోపిడీ చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, చేతిలో పచ్చపత్రికలు ఉన్నాయి కదని పిచ్చిరాతలు రాస్తూ, ప్రతిరోజు వికృతమైనటువంటి వార్తల్ని వండి వారుస్తూ
మీకున్నటువంటి పచ్చ మీడియా ఛానల్లో విపరీతమైనటువంటి తప్పుడు కథనాలను నడిపిస్తూ ఇందాపూర్ అనే దానికేమో 658 రూపాయలకి, ఇది బయట ఎంతకు అమ్ముతుంది? నెయ్యిని 529 రూపాయలకి అమ్ముతుంది లీటర్. 1 లీటర్ ఎంతకు అమ్ముతుంది సార్ ఇందాపూరు? 529 రూపాయలకి బయట మార్కెట్లో అమ్ముతుంది. ఇదిగోండి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి సొనాయి అనే బ్రాండ్ మీద అమ్ముతుంది. ఇది 529 రూపాయలకి. సార్ 529 రూపాయలకి 1 లీటరు ప్యాకెట్ పెట్టి మార్కెటింగ్ చేసి కమిషన్ ఏజెంట్ను పెట్టుకొని సేల్స్ కౌంటర్ పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని 529 రూపాయలకి వస్తుంది అంటే మరి లక్షల లీటర్లు ఇచ్చేటప్పుడు దీన్ని సగానికి రావాలిగా. అందుకే కదా మీరు ఈ టెండర్ కాపీ ఏదైతే ఈ టెండర్ కాపీ సంఘం డైరీకి ఇచ్చినటువంటి టెండర్ L1 గా నిలిచింది సంఘం. 3 సార్లు టెండర్ పిలిస్తే ఎవరు రాలా. మనం రావలేదు అని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టే, రాకుండా చేశారు. సంఘం డైరీకి కట్టబెట్టాలి టెండర్, ఎవరిని రానియకుండా ఉన్న డైరీలందరినీ భయపెట్టాలి, ఎవ్వడు రాకుండా చేయాలి. L1 గా వీళ్ళు పెద్ద పుడింగులని వీళ్ళకి L1 గా ఇచ్చేయాలి. ఈ దేశంలో నేషనల్ డైరీస్ లేవా? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ స్వచ్ఛమైందని మీరే కితాబిచ్చారు కదా, ఎందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దీనికి ఎందుకు వేయలేదు టెండర్? 4వసారి సింగిల్ బిడ్డర్గా L1 గా 599 రూపాయలు. ఇదే టెండర్ కాపీలు ఒక్కసారి కానీ మీరు వెనక్కి తిరిగి చూస్తే కరెక్ట్గా 2024 350 రూపాయలకి 351 రూపాయలకి సప్లై చేశాయి కంపెనీలు. ఇవే కంపెనీలన్నీ, ఏవి కొత్త కంపెనీలు రాలా. ఏఆర్ డైరీ అని తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసారు. ఏఆర్ డైరీ క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లు ఎక్కడికి పోయాయి? చక్కగా వెళ్ళి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళాయి. వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీతో సంబంధం, వైష్ణవి డైరీకి సంఘం డైరీతో సంబంధం, సంఘ డైరీ ఓనర్కి తెలుగుదేశంతో సంబంధం, తెలుగుదేశం అధ్యక్షుడిదేమో హెరిటేజ్ తోటేమో ఇందాపూరు, హెరిటేజ్ తోటేమో బోలేబాబా, హెరిటేజ్ తోటేమో ప్రీమియరు, లేదా బోలేబాబానే వైష్ణవిని పర్చేజ్ చేసినట్టుగా వార్తలున్నాయి. రాజు రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి హెరిటేజ్తో కూడా సంబంధాలు కలిగి ఉన్నాయనేటటువంటి వార్తలున్నాయి. బోలేబాబా హెరిటేజ్తో మాకు భాగస్వామ్యం ఉంది అని బోలేబాబా ప్రకటిస్తుంది. ఏ బాబాని వెతికినా చంద్రబాబానే బయటకు వచ్చేస్తున్నారు. ఈ డైరీలన్నీ కూడా బాబు గారి బినామీలు అన్నట్టుగా ఒక్కొక్క ఉదాంతం బయటకు వస్తుంటే మళ్ళీ ఇవాళ కూడా నిస్సిగ్గుగా ప్రజల మధ్యకి వెళ్ళి ఆ దేవదేవుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బజార్లోకి తీసుకొచ్చింది అంటున్నారు. భయము భక్తి అసలు లేదు. దేవుని వ్యవహారం మాట్లాడుతున్నాం, మనం జాగ్రత్తగా మాట్లాడాలి, భక్తితో మాట్లాడాలి. ఆ తిరుమల పవిత్రతను కాపాడాలనేటటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా తండ్రేమో ఇక్కడ అబద్ధాలు చెప్తుంటాడు, కొడుకు ముంబైకి వెళ్ళి అబద్ధాలు చెప్తుంటాడు. ముంబైలో చెప్తున్నాడు, నేను అందరికీ సారీ చెప్తున్నాను. నువ్వు చెప్పాల్సింది ఎక్కడయా? అసెంబ్లీలో చెప్పొచ్చి నువ్వు చెప్పాల్సింది ఎక్కడ? ముంబైలో పోయా అంటే ప్రచార పిచ్చి, నేషనల్ మీడియాను ఆకర్షించాలి. సీనియర్ మంత్రిని చెప్పుకుంటున్నాడు. ఎన్నిసార్లు చేసావా నువ్వు సీనియర్ మంత్రివి? లోకేష్ గారు ఎన్నిసార్లు అయింది మీకు? మీకంటే సీనియర్ మంత్రులు లేరా? యాజ్ ఎ సీనియర్ మినిస్టర్ నేను అపోలైజ్ చేస్తున్నా అంటున్నారు. చెప్పాల్సింది ఎవరు? మీ తండ్రి గారు. మీరు చర్చ చేయాల్సింది ఎక్కడ? కౌన్సిల్లో. ఏ దమ్ముంటే లోకేష్ గారు ఎందుకు వచ్చి చర్చ చేయలేకపోతున్నారు? ఈ లడ్డు వ్యవహారం మీద లోకేష్ గారు ఎందుకు కౌన్సిల్లో మాట్లాడలేకపోతున్నారు? మేము అడిగినటువంటి డౌట్స్కి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇదంతా కూడా కేవలం ఒక మాయాజూదం తప్ప మరొకటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారి ధనార్జన కోసం తీసుకొచ్చినటువంటి వ్యవహారమే ఈ కల్తీ లడ్డు వ్యవహారం. దీని మీద అన్ని ఆధారాలు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నాయి. చర్చించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. దమ్ము ధైర్యం ఉంటే కౌన్సిల్లో చర్చించండి. ఎందుకు కౌన్సిల్లో
కౌన్సిల్ని వాయిదా వేపిస్తున్నారు? ఎందుకు చైర్మన్ గారి మీద మీ అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నారు? ఎందుకు చైర్మన్ గారు ఇవ్వనటువంటి లెటర్లు ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు చైర్మన్ గారి మీద మీరు ఫోర్స్ చేస్తున్నారు? సభని జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వీటన్నిటికీ దమ్ముంటే లోకేష్ గారు వచ్చేసి సమాధానం చెప్పవలసిందిగా నా యొక్క డిమాండ్, వైఎస్ఆర్సీపీ డిమాండ్.